ఓం మహాగణపతి నమః. ఈ వారము అనగా మే 4 నుంచి మే 10వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మనము ఈ వారంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీన రాశిలోనే సంచారం చేస్తున్నాడు. రవి వచ్చేసి మనకు మేష రాశిలో ఈ వారంలో సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి ముఖ్యంగా మేష రాశిలోకి ఈ నెల 7వ తేదీ రోజు అంటే మే 7వ తేదీ రోజు సంచారం అనేది ఉంటుంది. అంటే బుధుని యొక్క మార్పు అనేది ఈ వారంలో గ్రహ సంచారం యొక్క మార్పు అనేది ఉంటుంది. ఇక చూసినట్టయితే మనకు గురువు వృషభ రాశిలో సంచారము, శని మీనరాశిలో సంచారము, కేతు కన్య రాశిలో సంచారము. ఇది ఈ వారంలో స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకి కర్కటక రాశి నుంచి కర్కటక రాశి, సింహరాశి, అదేవిధంగా కన్య రాశి, అదేవిధంగా తులా రాశిలో సంచారం అనేది ఉంటుంది. చంద్రుని యొక్క నక్షత్రాల్లో సంచారం కనుక మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ పాల్గుని, అదేవిధంగా ఉత్తర పాల్గుని, చిత్త, స్వాతి నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారికి ఈ వారంలో దాదాపు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారము అంటే సోమవారం నుంచి దాదాపుగా మంచి ఫలితాలే అధికంగా మనకి ఈ రాశి వారికి ఈ వారంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం కనుక చూసుకున్నట్టయితే కాస్త పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆదివారం కూడా పనిచేస్తున్నట్టయితే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు మేషరాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము కాస్త వృత్తిలో కాన్సన్ట్రేషన్ అనేది పెట్టండి. కాస్త డైజెషన్ సమస్య కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తినేటటువంటి ఆహార విషయంలో ఈ మేషరాశి వారు ఆదివారం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. వృధా ఖర్చులు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఒకవేళ ఖర్చు చేస్తున్నట్టయితే దానికి ఆచితూచి ఖర్చు చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక సోమవారం కనుక చూసుకున్నట్టయితే సోమవారం మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తి పనిచేసే చోట చక్కగా ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సహోద్యోగులు పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా శత్రునాశనం ఉంటుంది. ప్రయాణాల్లో అనుకూలత అనేది మనకు సోమవారము ఈ రాశి వారికి కనిపిస్తుంది. ధనలాభం కనిపిస్తుంది. కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు మేషరాశి వారికి సోమవారం గోచరిస్తున్నాయి. ఇక మంగళవారము బుధవారం కూడా చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ మంగళవారము బుధవారం కూడా మీకు మేషరాశి వారికి ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి అనేది ఉంటుంది. అదేవిధంగా దంపతుల మధ్య ఆనందము సంతోషం కూడా మనకి మంగళవారము బుధవారము చూడవచ్చు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు కానీ అదేవిధంగా ఏదైనా పోటీకి సంబంధించినటువంటి విషయాలు కానీ వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ప్రోగ్రెస్ అనేది మనకు మంగళవారం బుధవారం చూడవచ్చు. ఇక గురువారము శుక్రవారము శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలే మీకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఈ 3 రోజుల్లో అనుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా వృత్తిలో కూడా చాలా చక్కటి ప్రోగ్రెస్ అనేది మనకు ఈ 3 రోజుల్లో చూడవచ్చు. మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఈ 3 రోజుల్లో మేషరాశి వారికి కనిపిస్తుంది. మీడియా రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ భార్యాభర్తల మధ్య కనుక మనస్పర్ధలు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి చక్కటి ఆనందము సంతోషం అనేది ఉంటుంది. ముఖ్యంగా వాహన సౌఖ్యం ఉంటుంది. సంతానంతో కూడా అనుకూలమైనటువంటి సమయంగా మనము చెప్పవచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలే ఈ వారం మొత్తము గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఆదివారము దాదాపు తప్ప మిగతా రోజులు అన్నీ మేషరాశి వారికి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. మీరు ఆదిత్య హృదయం పఠించండి. ఈ వారంలో ఒకవేళ పఠించడము లేదా వినడం చేసినా కూడా చాలా చక్కటి ఫలితాలు మేషరాశి వారికి ఈ వారంలో గోచరిస్తాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.